హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఆ హోటళ్ళు ప్రత్యేకం. స్టార్ హోటళ్ళు, థీమాటిక్స్ రెస్టారెంట్లు, కార్పొరేట్ కేఫ్లు చాలా చూసి ఉంటారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా కొన్ని ప్రత్యేకమైన హోటల్ కూడా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో పనిచేసే వారంతా రకరకాల శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారే. వాటిలో కొన్నింటిపై ఇప్పుడు చూద్దాం. కేఫ్ పాజిటివ్. కలకత్తాలోని ఒక కేఫ్ను 10 మంది టీనేజర్లు కలిపి నడిపిస్తున్నారు. అయితే ఇందులో విడ్డూరం ఏముందని అనుకుంటున్నారా? వాళ్ళంతా హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు. సమాజంలో హెచ్ఐవిపై ఉన్న ప్రతికూలత ఆలోచనలను తొలగించే లక్ష్యంతో ఈ కేఫ్ను ప్రారంభించారు. సామాజిక కార్యకర్త కల్లోల్ జయేష్ ఘోష్ కొద్ది కాలంలో అన్ని వర్గాల కస్టమర్లను ఆకర్షించింది. మిట్టీ కేఫ్. దివ్యాంగులు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారంతా బృందంగా చేరి నిర్వహిస్తున్నదే మిట్టీ కేఫ్. దీన్ని 2017లో అలీనా ఆలం అనే వ్యక్తి కర్ణాటకలో ప్రారంభించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా దివ్యాంగుల ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఏర్పాటు చేశారు. చెఫ్ నుంచి సర్వర్ వరకు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారే. మిట్టీ కేఫ్ దేశవ్యాప్తంగా 38 కెఫెటీరియాలను నిర్వహిస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు 60 లక్షల భోజనాలను అందించి తనవంతుగా సాయపడింది కేఫ్. ఇటీవలే ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో మిట్టీ కేఫ్ను ఏర్పాటు చేయడం విశేషం. రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్. పేరులో గమ్మత్తు ఉంది కదా? అవునండోయ్. శాండ్విచ్ ఆర్డర్ ఇస్తే టేబుల్ మీదకు నూడిల్స్ వస్తాయి. నూడిల్స్ ఆర్డర్ ఇస్తే సూప్ వస్తుంది. ఒక్కోసారి ఒకరిచ్చిన ఆర్డర్ మరొకరికి తెస్తారు. సాధారణంగా ఇలాంటివి జరిగితే కస్టమర్లు గొడవ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆర్డర్ తప్పుగా తెచ్చినా సర్దుకుపోతారు. పైగా జనాల తాకిడి ఎక్కువే. అవును, రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్ అనే ఈ క్రేజీ రెస్టారెంట్ జపాన్ రాజధాని టోక్యోలో ఉంది. ఇక్కడ పనిచేసే సర్వర్లు అందరూ వయోవృద్ధులు. పైగా డెమెన్షియా బాధితులు. మతిమరుపుతో వాళ్ళంతా ఆర్డర్ను తారుమారు చేసినా కస్టమర్లు ఎవరు ఫీల్ అవ్వరు. డెమెన్షియా బాధితులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో షిరో ఓగుని అనే వ్యాపారవేత్త ఈ రెస్టారెంట్ను ప్రారంభించారు. అక్కడంతా సైగలతోనే. అవునండి, హోటల్కు వెళ్తే అక్కడ ఎవరు మాట్లాడరు. వచ్చే కస్టమర్లు ఏం కావాలి, ఏం తింటారు అనే విషయాలను సైగల ద్వారా మాత్రమే అడుగుతారు. అలాగే కస్టమర్లు కూడా చేతులతోనే సైగలు చేస్తూ కనిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న వారంతా మూగ, వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారే. ఈ ప్రత్యేకమైన హోటల్ పూణేలో ఉంది. దాని పేరు టెరాసైన్. సంజనల భాష రాని కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఒక మెనూ కార్డును రూపొందించారు. అందులో సంబంధిత వంటకం పేరు పక్కన సైన్ లాంగ్వేజ్ గుర్తులను జోడించారు. దీని ద్వారా కస్టమర్లకు సులువుగా సిబ్బందితో సంపాదించే వీలుంటుంది. ఇన్ని విడ్డూరాలున్నాయి కాబట్టే ఈ సైన్ హోటల్కు వెళ్లేందుకు జనాలకు కూడా సై అంటున్నారు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన కామెంట్లను నమోదు చేయండి. మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.